సీఎం జగన్ కు వైసీపీ ఎమ్మెల్యేలు భారీ షాక్ ఇచ్చారు. మరి కొన్ని రోజుల్లో టీడీపీలో చేరేందుకు సిద్ధమైన పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి కార్యాలయంలో సీఎం జగన్ ఫ్లెక్సీలు తొలగించారు. ఇదిలా ఉంటే పార్థసారథితో చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి సమావేశమయ్యారు. తాజా రాజకీయాలతో పాటు పార్టీ మార్పుపై పార్థసారథితో చర్చించినట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజాకు సీఎం జగన్ సీట్ ఇచ్చేందుకు నిరాకరించారు. ఎలీజాను అమలాపురం ఎంపీగా పోటీ చేయాలని సూచించినప్పటికీ ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఇక గురజాలలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మధ్య విభేదాలున్నాయి. ముగ్గురి భేటీతో వైసీపీ నేతలకు టెన్షన్ పట్టుకుంది. పార్థసారథి, ఎలీజా, జంగా కృష్ణమూర్తి భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు ఐపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. రామారావు, చెప్పండి, ఈ భేటీ వెనుక ఆంతర్యం ఏంటి? పూర్తి అప్డేట్స్ చెప్పండి. నరేష్, తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. కృష్ణా జిల్లా పెనమలూరు సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి పార్థసారథి ఈ నెల 20న తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. అయితే ఆ రోజు ఉదయం చంద్రబాబు సమయం చూసుకొని పార్టీలో చేరే అవకాశాలున్నాయి. అయితే ఈ రోజు మధ్యాహ్నం పార్థసారథి ఇంటి వద్దకి గుంటూరు జిల్లా పల్నాడు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి, పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా కూడా ఇద్దరు వచ్చి కలిశారు. అక్కడ పల్నాడు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి పార్టీలో వైసీపీలో ఉన్నప్పటికీ కూడా ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తాము అని చెప్పి ఆశ చూపారు. అయితే చివరి నిమిషంలో ఆ టీటీడీ చైర్మన్ పదవి భూమన కరుణాకర్ రెడ్డికి ఇవ్వడంతో ఒక్కసారిగా జంగా కృష్ణమూర్తి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే జంగా కృష్ణమూర్తి తనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా గురజాల సీటు ఇవ్వాలి అని చెప్పి పట్టుబడుతున్నారు. పార్టీలో ఉన్న కొంతమంది నేతలు గతంలో జంగా కృష్ణమూర్తి తీవ్ర అసంతృప్తికి గురైన సమయంలో వచ్చే ఎన్నికల్లో మీకు సీటు ఇస్తాము అని చెప్పి నవంబలికారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ సీటు విషయం మీద జంగా కృష్ణమూర్తి ఇప్పటికే విజయసాయి రెడ్డి, అదేవిధంగా ధనుంజయ రెడ్డి, సద్దల రామకృష్ణారెడ్డిని కలిసినప్పటికీ వాళ్ళెవరూ కూడా స్పష్టమైన హామీ ఇవ్వకపోవటం, అక్కడ కాసు మహేష్ రెడ్డికే సీట్ ఇస్తామని చెప్పి పరోక్షంగా చెప్పడంతో ఆయన తీవ్ర ఆగ్రహ వ్యక్తాలతో ఉన్నారు. గతంలో తాను 2 సార్లు ఎమ్మెల్యేగా చేసినప్పటికీ కూడా తనను గుర్తించకపోవటం, పార్టీలో తన సేవలు ఉపయోగించుకొని వదిలేశారు అని చెప్పి ఆయన ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ రోజు పార్థసారథితో కలుసుకున్నారు. తన సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు నసరాపేట పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనను పట్టించుకోవడం లేదు అని చెప్పి కూడా జంగా కృష్ణమూర్తి పార్థసారథికి చెప్పినట్టు తెలిసింది. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా కూడా ఆయన అమలాపురం ఎంపీగా పోటీ చేయాలని చెప్పి హైకమాండ్ సూచించింది. అయితే తాను చింతలపూడి నుంచే అసెంబ్లీ నుంచి పోటీ చేస్తానని, అమలాపురం నుంచి పోటీ చేయడం తన వల్ల కాదు అని చెప్పి ముఖ్యమంత్రికి ఎలీజా తెగేసి చెప్పారు. ఈ నేపథ్యంలోనే చింతలపూడి వాళ్ళని అభ్యర్థిగా ఎంపిక చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించడంతో ఒక్కసారిగా ఆయన అనుచరులతో ఆయన తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయానికి సీఎం క్యాంప్ ఇప్పుడు చేరుకున్నారు. అయినప్పటికీ కూడా హైకమాండ్ పెడచెవిని పెట్టడంతో ఎలీజా కూడా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు పార్థసారథితో మంతనాలు తెలిపారని చెప్పి సమాచారం అందింది. అయితే వీళ్ళిద్దరిని పార్టీలోకి తీసుకున్నప్పటికీ సీట్ ఇచ్చే అవకాశం లేకపోవడంతో ఇప్పుడు వీళ్ళిద్దరి భవిష్యత్తు ఏంటనేది కూడా తేలాల్సి ఉంది. అదేవిధంగా నరేష్, పార్టీ ఈ నెల 21వ తేదీన తెలుగుదేశం పార్టీలో చేరుతున్న పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి తన కార్యాలయం వద్ద, ఇంటి వద్ద కూడా ఉన్న వైసీపీ ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు. ఆయన అక్కడ ఇప్పటికే జగన్, రాజశేఖర రెడ్డి బొమ్మతో ఉన్న ఫ్లెక్సీలు, ఆయన ఫోటోలతో వాటన్నిటినీ కూడా తొలగించి ఈ నెల 21న తెలుగుదేశంలో చేరుతుండటంతో ఫ్లెక్సీలన్నీ కూడా మార్చే విజువల్స్ కూడా ఏబిఎన్ కెమెరాలు చిక్కాయి. నరేష్. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.